హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే తోటకూర మామిడికాయ కాంబినేషన్తో పుల్లగూర అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం పుల్లగూర చేసేసుకొని వేడి రాగి సంగటితో కానీ అన్నంతో కానీ అలాగే రోటీ నాన్ చపాతీ పుల్కాతో తింటే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి. ఒక మీడియం సైజ్ కట్ట తోటకూర కట్ట తీసుకున్నానండి. అలాగే ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను. ఇది బెంగళూరు మామిడికాయ అనమాట. ఇది ఫుల్గా వేయనండి, దీంట్లో ఒక హాఫ్ మాత్రమే వేస్తాను. అలాగే ఒక 12 పచ్చిమిరపకాయలండి. అలాగే ఒక మీడియం సైజులో ఉన్న 2 టమాటోలు. ఇంకా మనం కొన్ని రెసిపీ చేసేటప్పుడు చూద్దామండి. చూడండి, తోటకూరని నేను ఈ విధంగా కాడలతో సహా వేసేసుకున్నానండి. చూడండి, ఆకుకూరనంతా కూడా నీట్గా కడిగేసేసుకొని ఒక 3-4 సార్లు ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశాను. ఈ పుల్లగూరని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తానండి. మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ తోటకూరని వేసేసుకోవాలి. తోటకూరలో మనకు మెయిన్ కాడలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేత కాడల వరకు వేసేయాలి. అలాగే పచ్చిమిరపకాయలని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఆ టమాటోలను కూడా కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని తర్వాత పచ్చి మామిడికాయ అండి. అది ఫుల్గా వేయలేదు, నేను ఒక మీడియం సైజు కప్పు మాత్రమే ఈ మామిడికాయ ముక్కల్ని పైన చెక్కు తీయకుండా చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేశాను. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా చింతపండు అండి. మామిడికాయ వేసిన టమాటో వేసిన కొద్దిగా చింతపండు కూడా వేయాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఉడికించేటప్పుడు ఉల్లిపాయ అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి ఉడికించి మనం పుల్లగూర చేసామంటే మంచి టేస్ట్తో చాలా బాగుంటుందండి ఈ తోటకూర పుల్లగూర అనేది. మామూలుగా మనం ఇందులో వంకాయ కూడా వేసి చేసుకోవచ్చండి, లేదు ఇలా ఉట్టి తోటకూర మామిడికాయ కాంబినేషన్తో చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనకు ఉడికించుకుంటే కరెక్ట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, ఆకుకూర అనేది మనకు కరెక్ట్గా ఉడికిపోయింది. మరీ నీళ్ళు అనేది ఎక్కువ వేయకూడదండి. పుల్లగూరలు మరీ నీళ్ళగా ఉంటే బాగుండదు. చూడండి, ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఆ పచ్చిమిర్చిని అక్కడక్కడ మామిడికాయ ముక్కల్ని తర్వాత టమాటో ముక్కల్ని మరీ ఎక్కువగా కనపడకుండా ఆ టమాటోలు అవన్నీ మ్యాష్ చేయకూడదండి. మనకు కొంచెం అక్కడక్కడ టమాటో ముక్కలు తగిలితేనే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా రుద్దేసుకుంటే సరిపోతుంది. మరీ నున్నగా కూడా రుద్దినా కూడా బాగుండదు. చాలా బాగుంటుందండి తోటకూర కాంబినేషన్తో మనం పుల్లగూర వంకాయ కానీ మామిడికాయ కానీ అలా వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే సొరకాయ బీరకాయ అలా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేశాను. 2 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని ఇప్పుడు ఇంకొక చిన్న ఉల్లిపాయ లేదు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సగం ఉడికించేటప్పుడు సగం ఇలా పోపు వేసేటప్పుడు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపుని మనం ఎంత బాగా వేయించామంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ పుల్లగూర అనేది మనం మాడిపోయిందని అనుకుంటాం, కానీ బాగా వేగితేనే మనకు ఆ రుచి అండి. చూడండి, ఈ విధంగా వేగాలి ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఇవంతా కూడా. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న ఈ పుల్లగూరని ఇందులో వేసేసుకోవాలండి. కావాలంటే కందిపప్పు వేసుకొని కూడా మనం ఈ కాంబినేషన్తో చేసుకోవచ్చు, లేదు ఈ విధంగా పప్పు లేకుండా పుల్లగూర చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా కుక్కర్లో నీళ్లు వేసేసుకొని కొద్దిగా మరి ఎక్కువ నీళ్ళు వేయకూడదండి. కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. అంతే అండి. చూశారు కదా తోటకూర మామిడికాయ పుల్లగూరని నేను ఎలా ప్రిపేర్ చేశానో. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.